గత 2-3 వారాల నుంచి కార్బ్ డామినెంట్ ఫుడ్స్ అనేవి ఎక్కువ తీసేసుకున్నాం. పూజలు, ప్రసాదాలు, పండ్లు, పలహారాలు అనేసి. రిజల్టెంట్ ఏమైందంటే బాడీలో ఫ్యాట్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. అప్ టు 28.7% వరకు వెళ్ళిన ఫ్యాట్ లెవెల్స్. నేను ఎలా రీసెర్చ్ చేసుకున్నా అంటే ఈ వారంలో 40 hours ఆఫ్ ఫాస్టింగ్ ఉన్న, ఎలక్ట్రోలైట్స్ అండ్ మినిమల్ ఫ్యాట్స్ తీసుకుంటూ, తర్వాత కూడా ప్రోటీన్ డామినెంట్ మీల్స్ ఎక్కువ తీసుకున్నాను. మల్టిపుల్ ఈటింగ్స్ అవాయిడ్ చేశాను. స్నాక్స్ ఐ డి నాట్ హ్యావ్ ఎనీథింగ్ ఎట్ ఆల్. స్నాక్స్ అయితే ఏమీ తీసుకోలేదు. సో వితిన్ 6 days నేను 1% ఆఫ్ ద ఫ్యాట్ని ఆల్మోస్ట్ తగ్గించుకున్నాను. ఇప్పుడు నా ఫ్యాట్ లెవెల్స్ వచ్చేసి 27.6% వరకు వచ్చింది. ఇది ఈరోజు రీడింగ్. అయితే ఈవెన్ మీరైనా అర్థం చేసుకోండి, మనం వెయిట్ ఒక్కటే ఫోకస్ చేయటం కాదు, ఫ్యాట్ మీద ఫోకస్ చేయండి. అదే కేజీలు ఫ్యాట్ ఉన్నప్పుడు అది తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది, మనం ఎంత కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెట్టాలి, దానికోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేయడం. మనం ఎప్పుడైతే కార్బ్స్ని అవాయిడ్ చేస్తామో బాడీ స్టోర్డ్ ఫ్యాట్గా ఉన్న గ్లైకోజన్ని యూజ్ చేయడానికి ఫ్యాట్ అనేది తగ్గుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ప్రోటీన్ని సఫిషియెంట్గా తీసుకోవడం, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం. థర్డ్ వచ్చేసి మల్టిపుల్ ఈటింగ్స్ అవాయిడ్ చేయండి. ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే ఈ రొటీన్ అంతా కూడా కన్సిస్టెంట్గా ఫాలో అవుతూ ఉన్నామంటే ఫ్యాట్ పర్సెంట్ తగ్గించుకోవడం ఈజీ అవుతుంది. ఇది నేను రీసెర్చ్ చేసుకున్న మెథడ్ అండ్ నేను ఫాలో అయిన స్టెప్స్. మీరైతే ఎలా రీసెర్చ్ చేసుకుంటున్నారు? ఎస్పెషల్లీ నా డైట్ క్లయింట్స్కి. అండ్ నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు ఫాస్టింగ్ పీరియడ్ గురించి, ఎందుకు ఫాస్టింగ్, సన్నగానే ఉన్నావు కదా అని. పైకి ఇలా సన్నగా కనిపిస్తూ కూడా లోపల ఫ్యాట్ క్యారీ చేసే బాడీస్ని ఏమంటాము అంటే టోఫీ. థిన్ అవుట్ సైడ్, ఫ్యాట్ ఇన్ సైడ్. ఎక్కువ ఒబెసిటీ, ఫ్యాట్ బయట కనిపించే వాళ్ళన్నా కొంచెం త్వరగా అపీరెన్స్ కోసమన్నా జాగ్రత్త పడవచ్చు. కానీ ఇట్లా సన్నగా ఉంటూ కూడా ఎక్కువ ఫ్యాట్ క్యారీ చేసే వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్స్ ఉంటాయి, విజరల్ ఫ్యాట్స్ ఉంటుంది. వీళ్ళు బయటకు తెలియదు కానీ ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా 6 monthsకి ఒకసారి బ్లడ్ టెస్ట్లు చేయించుకోండి. ఎల్డిఎల్స్ ఎంత ఉన్నాయి, హెచ్డిఎల్స్ ఎంత ఉన్నాయి, లిపిడ్ ప్రొఫైల్ మొత్తం కూడా చెక్ చేసుకుంటూ జాగ్రత్త తీసుకోండి. ఎప్పుడైతే మనం ముందుగానే జాగ్రత్త పడి ఫోకస్డ్గా ఉండి ఇలా ఐడియల్ ఫ్యాట్ లెవెల్స్ని ఎవ్రీథింగ్ నీట్గా మేనేజ్ చేసుకుంటామో లాంగ్ రన్లో కూడా హెల్తీగా ఉంటాం. లైక్ డయాబెటీస్ రాకుండా మేనేజ్ చేసుకోవచ్చు. అలానే చాలా డిసీజెస్ నుంచి మన బాడీకి మంచి ఇమ్యూనిటీని, ఎనర్జీని ఇస్తూ మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇది మన లైఫ్ స్పాన్ని కూడా పెంచుతుంది. థ్యాంక్ యూ సో మచ్. కావ్య హియర్, functional nutritionist from the Well Science community, signing off.